నీ ఫోన్ ఇవ్వు, సింధుతో మాట్లాడిస్తాను. నా ఫోనా? ఆజ్ఞ మావయ్య, ఇస్తాను. తీసుకో రిషి. ఫోన్ ఫ్లైట్ మోడ్ లో పెట్టారేంటి? చెప్పు, ఎందుకు పెట్టావు? అయ్యో, పొరపాటున సీ తగులుంటది. టచ్ స్క్రీన్ కదా, ఫ్లైట్ మోడ్ తీసేసిస్తాను. కాల్ కలవడం లేదు తాతయ్య. యష్, ఏమైంది? ఎందుకు బ్లూ ప్రింట్ ని అలా మార్చి మార్చి చూస్తున్నావు? సంథింగ్ ఇస్ రాంగ్ సింధు. ఎక్కడో ఏదో మిస్టేక్ జరిగిందనిపిస్తుంది. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ప్లాన్కి ఈ బ్లూ ప్రింట్లో ఉన్న ప్లాన్కి మ్యాచ్ అవ్వట్లేదు. ఏంటి? ఎందుకు మ్యాచ్ కాదు? ఒకసారి సరిగ్గా చూడు. బి బ్లాక్లో 6 ఫ్లోర్స్ ఉండాలి, కానీ 4 ఫ్లోర్స్ ఉన్నాయి. ఆ బ్లాక్లో 4 ఫ్లోర్స్ బదులు 3 ఫ్లోర్సే ఉన్నాయి. ఇక్కడ ఇంజనీర్ ఎవరు? నేనే సార్. మీరేనా? ఏంటండి ఇది? ఎందుకు ఇలా తప్పుగా కట్టారు? ఒక బ్లాక్ ప్లాన్ ఇంకో బ్లాక్ ప్లాన్గా ఎలా మారుస్తారు? లేదు సార్, కరెక్ట్గానే కన్స్ట్రక్షన్ చేశాం. మీరిచ్చిన ప్లాన్ ప్రకారమే ఫాలో అయ్యాం. ఇదిగోండి సార్, మీరిచ్చిన ప్లాను. ఈ ప్లాన్ ఈ బ్లాక్కి సంబంధించింది కదా? లేదు యష్, నువ్వు బి బ్లాక్ సి బ్లాక్ అనే ఇచ్చావు. కావాలంటే చూడు. పొరపాటు జరిగిపోయింది. ఇప్పుడు సునంద మేడం వచ్చి ఏంటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ప్లాన్స్ మారాయని నిలదీస్తే ఏం చెప్పాలి? నీ దగ్గర ప్రతిదానికి ఏదో ఒక సమాధానం ఉంటుంది కదా యష్, అదే చెప్పు మేడంకి. ఆయన ప్లానింగ్ వర్క్ లో నువ్వు అలర్ట్ గానే ఉంటావు కదా. ఎలా జరిగింది ఇంత పెద్ద మిస్టేక్? మేడంకి తెలిస్తే కన్ఫర్మ్ గా సీరియస్ అవుతారు.
దాము ఒకసారి నా ఫోన్కి కాల్ చేయి. చేద్దాము. నా ఫోన్ రింగ్ అవ్వట్లేదేంటి? ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటావు చంద్ర. సరిగ్గా వెతుకు దొరుకుతుంది. ఏం దొరకడమో ఏంటో, పొద్దుటి నుంచి ఇల్లంతా వెతుకుతూనే ఉన్నాను, దొరకట్లేదు. సరిగ్గా వెతుకు దొరుకుతుందిలే. సరే తీసుకో. అమ్మయ్యా. నమస్తే మేడం. రండి లాయర్ గారు. ఇప్పుడు మీ హెల్త్ ఎలా ఉంది మేడం? నా మనవడు మా ఇంటికి వచ్చాడు కదా, నయమైపోయింది. రిషి అక్కడికన్నా మీ ఇంట్లోనే ఎక్కువ హ్యాపీగా ఉన్నాడు మేడం. మొత్తానికి అనుకున్నది సాధించారు. మీ మనవడు మీ ఇంటికి వచ్చేలా చేశారు. ఇంకా పూర్తిగా సాధించలేదు లాయర్ గారు. ఈ 3 రోజులే కాదు, పూర్తిగా ఆ సింధుని వదిలేసి మా ఇంట్లోనే రిషి ఉండిపోవాలి. అప్పుడే కదా నేను అనుకున్నది సాధించినట్టవుతుంది. మీ పట్టుదల చూస్తుంటే అది కూడా తప్పకుండా జరుగుతుంది అనిపిస్తుంది. ప్రాక్టికల్గా ఆలోచిస్తే రిషి మీ ఇంట్లోనే ఉండడం కరెక్ట్. అక్కడ వాళ్ళ అమ్మ తప్ప ఎవరున్నారు? అదే ఇక్కడ చూడండి, ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. ఇలా ఉంటేనే కదా రిషికి అసలైన సంతోషం దొరికేది. మేడం, ఒక్క వీడియో. ఈ వీడియో చూడు భవాని, రిషి వీళ్ళతో ఎంత ఆనందంగా గడుపుతున్నాడో. వాళ్ళ అమ్మని కూడా మర్చిపోయి పాపం హాస్టల్ నుంచి ఇంటికి వచ్చిన పిల్లాడిలాగా అందరితో రిషి ఎంత హ్యాపీగా ఉన్నాడో కదా. రిషిని ఈ కుటుంబం నుంచి వేరు చేసి నువ్వు సింధు చాలా పెద్ద తప్పు చేశారు. ఇప్పుడు ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. ఏమైంది? మళ్ళీ నీకు గుండెల్లో నొప్పి వచ్చిందా? అదేం లేదులే నాన్న, బానే ఉన్నాను. రిషి, నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి మీ నాన్నమ్మకి అస్సలు ఒంట్లో బాగుండటం లేదు రిషి. అవును రిషి, ఎప్పుడు చూడు నా మనవడు నన్ను వదిలి వెళ్ళిపోయాడంటూ నీ మీద దిగులుతో ఒకటే బాధపడతా ఉండదనుకో. వాళ్ళ నానమ్మకు ఆరోగ్యం బాగోలేదు, ఒకసారి రిషిని చూడాలంటుంది. నిన్ను పంపించమని మీ అమ్మని మీ నాన్న ఎన్నిసార్లు అడిగినా సరే ససేమిరా నా కొడుకుని మీ ఇంటికి పంపించరంటే పంపించడానుండది. నువ్వు తిరిగి ఇక్కడికి వచ్చాకే మీ నాన్నమ్మ ఆరోగ్యంలో చాలా చేంజ్ వచ్చుండది తెలుసా? అవునా నానమ్మ? అవునరా రిషి,
బాధపడుకున్నానమ్మా. ఇప్పుడు నేను ఇంట్లోనే ఉన్నాను కదా, ఇంక నీకేం కాదులే. నా గురించి వదిలే, అసలు ఇద్దరు ముందు అన్నం తినండి. మంచిలు తీసుకొస్తాను. ఎటు వెళ్ళావు? ఏదైనా ఐడియా వచ్చిందా? అదే డిస్కస్ చేస్తున్నాను. తొందరగా డిస్కస్ చేయండి, మేడం వచ్చే టైం అయింది. ఈ టైంలో పిల్లల్ని తీసుకుని సైడ్ కడికి రమ్మని మెసేజ్ చేసిండాడు. దీనికి ఎందుకు మీ అంత ఆలోచిస్తా ఉండవు? పిల్లల్ని తీసుకుని వెళ్ళొచ్చు కదా. బయట అలా సరదాగా అల్లుడు గారితో నువ్వు తిరిగితేనే అల్లుడు గారిని క్లోజ్ అయ్యేది. మంచి అవకాశం, వెళ్ళమ్మే. సంధ్య, ఏంటి ఆలోచిస్తున్నావు? మీ అబ్బాయి మెసేజ్ చేసిండాడు తాత. ఇదేంటి, వీడు సడన్ గా పిల్లల్ని తీసుకుని సైట్ కి రమ్మంటున్నాడు. నాన్న మమ్మల్ని సైట్ కి రమ్మన్నారా? హాయ్, వెళ్తాం నాన్నమ్మ. అసలు వీడి పిల్లల్ని ఎందుకు రమ్మన్నట్టు? అంటే సైట్కి వెళ్ళిన తర్వాత పిల్లలతో బయటికి వెళ్దామని ఏమైనా ప్లాన్స్ వేసిండాడేమో అత్త. అన్ని విషయాలు మెసేజ్ చేయలేరు కదా. రిషి మనతో ఉండేది ఇంకో 2 రోజులే. ఇలా బయటికి తీసుకెళ్ళిపోతే నేను రిషిని మిస్ అవుతాను. వద్దు, పిల్లలు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడే ఉంటారు. వెళ్తే ఏమవుతుంది వదినా? వెళ్ళని. నీకేమైనా పిచ్చా? వద్దని చెప్తుంటే అర్థం కదా. అక్కడ సైట్ లో యష్తో పాటు ఆ సింధు కూడా ఉంటుంది. రిషి వాళ్ళ అమ్మని చూస్తే అట్నుంచటే దాంతో వెళ్ళిపోతాడు. అవసరమైంది. సంధ్య, నేను యష్తో మాట్లాడతాను, వాడికి ఫోన్ చేయి. నానమ్మ, కాసేపు అలా బయటకు వెళ్ళి హ్యాపీగా గడిపొస్తాం ప్లీజ్ నానమ్మ. అది కాదురా రిషి, రేపు ఎలాగో రాఖీ పండగ కదా, మేము నాన్నతో బయటకు వెళ్ళి రాఖీలు కొనుక్కోవాలి కదా. వెళ్తాం నానమ్మ. ప్లీజ్ నానమ్మ, వెళ్తాం నానమ్మ. ప్లీజ్ నానమ్మ, వెళ్తాం నానమ్మ. ప్లీజ్ నానమ్మ. నానమ్మ ప్లీజ్ నానమ్మ, వెళ్తాం నానమ్మ. వదినా, ఏంటి ఆలోచిస్తుంటావు? సైట్లో సింధు లేదనుకుంటాను. ఉంటే అల్లుడు గారు పిల్లల్ని అక్కడికి ఎందుకు తీసుకురమ్మంటారు? రిషి సింధుని చూస్తే తనతో వెళ్ళిపోతాడన్న విషయం మీ అబ్బాయికి కూడా తెలుసు కదా. సరే, వెళ్ళి త్వరగా వచ్చేయండి. సరే, వెళ్ళి రెడీ అవ్వండి. యష్, సునంద మేడం వచ్చేసారు. మేడం వచ్చేసారా? ఏం చేయాలో ఏం చెప్పాలో ఏమీ అర్థం కావట్లేదు. ప్లానింగ్ చేసింది నువ్వే, దాన్ని ఇంజనీర్కి ఫార్వర్డ్ చేసింది కూడా నువ్వే. నీ ప్లాన్ ప్రకారమే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు.
సో ఈ తప్పుకి బాధ్యుడివి నువ్వే కాబట్టి మేడం ఖచ్చితంగా నిన్నే క్వశ్చన్ చేస్తారు. ఆ విషయం నాకు కూడా తెలుసు, బట్ ఆ తప్పుని ఎలా కవర్ చేయాలనేది తెలియటం లేదు. ఒక పని చెయ్యి యష్, అప్పుడు నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఏంటది? మేడం ముందు నీ తప్పు ఒప్పుకుని గుంజలి తీసేయి, నిన్ను క్షమించేస్తారు. ఏంటి వెటకారమా? వెటకారం కాదు యష్, వాల్యుబుల్ వర్క్ ఇది. ఎందుకింత నెగ్లిజెన్స్తో ఉన్నావు? ఆఫీస్ పనులు చేసేటప్పుడు కాన్సంట్రేషన్ అంతా దాని మీదే ఉండాలి. మిగతా విషయాల గురించి ఆలోచించకూడదు. ఆలోచిస్తే ఇలాంటి మిస్టేక్సే జరుగుతాయి. సార్, ఇంజనీర్ తన తప్పేమీ లేదంటున్నాడు. మీరు చెప్పినట్టే కన్స్ట్రక్షన్ చేశాము అంటున్నాడు. మేడం కూడా వచ్చేశారు. మన తప్పు ఒప్పుకోవడమే బెటర్ సార్. యష్, సింధు, నమస్తే మేడం. నమస్తే. సింధు, కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతోంది? బాగానే జరుగుతుంది మేడం. యష్, ప్లానింగ్ అంతా ఓకే కదా? అంతా ఓకే మేడం. బ్లూ ప్రింట్ ఎక్కడా? పదండి మేడం. ఓకే. యష్, ఎక్స్ప్లెయిన్ చెయ్యి. తెలుసుకొని మేడం నన్ను అడగకముందే నేనే మేడం దగ్గర తప్పు నా వల్లే జరిగిందని ఒప్పేసుకుంటాను. క్షమించమని అడుగుతాను. ఇదేంటి? నువ్వు నాకు చెప్పిన డిజైన్ ఏంటి? ఇక్కడ జరుగుతున్న కన్స్ట్రక్షన్ ఏంటి? మేడం, అది సారే చెప్పారు. యష్, ఈ మిస్టేక్ ఎలా జరిగింది? సారీ మేడం, యాక్చువల్గా నేనే ప్లానింగ్ మార్చాం మేడం. అందుకే మీకు ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇప్పుడు సడన్ గా ప్లానింగ్ మార్చడం ఏంటి? ముందుగానే మనం ఫిక్స్ చేసుకున్నాం కదా. కరెక్టే మేడం, కానీ ఆ బ్లాక్లో ప్యాకింగ్కి ఈ బ్లాక్లో మ్యానుఫ్యాక్చరింగ్ అనుకున్నాం ఫస్ట్. అయితే ప్యాకింగ్ ఫస్ట్ స్టేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ బ్లాక్లో అయిపోతే మన ప్రోడక్ట్ సేఫ్గా ఉంటుంది కదా. అందుకే ఆ బ్లాక్లో 1 ఫ్లోర్ తగ్గించి ఆ బ్లాక్లో 1 ఫ్లోర్ పెంచాం. వెరీ గుడ్ ఐడియా సింధు. కరెక్టే. మన ప్రోడక్ట్ సేఫ్గా ఉండాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ బ్లాక్లోనే ప్యాకింగ్ ఫస్ట్ స్టేజ్ జరిగిపోవాలి. అచ్చరే, ఇంత మంచి ప్లానింగ్ చేసి కూడా యష్ నాకు సారీ ఎందుకు చెప్పాడు? యష్, నాకెందుకు సారీ చెప్పావు? అది మేడం, అదే మేడం,
ప్లానింగ్ చేంజ్ చేసినట్టు ముందుగా మీకు చెప్పలేదు కదా, అందుకే యష్ మీకు సారీ చెప్పుంటాడు. యష్ అంతేనా? అంతే అంతే మేడం. ప్లానింగ్ చాలా బాగా ఇంప్రూవ్ చేసి కూడా ఏదో తప్పు చేసినట్టుగా అంతలా భయపడిపోతూ నువ్వు సారీ చెప్తావేంటి యష్? ఇట్స్ ఓకే, లీవ్ ఇట్. ఒక్క నిమిషం. హలో, చెప్పండి. ఇప్పటికైనా నీ టెన్షన్ తగ్గిందా యష్? వదినా, నాకెందుకో టెన్షన్గా ఉండదు. దేని గురించి టెన్షన్ అసలు? ఆ రిషి గురించే. ఇప్పటి వరకు అయితే మనతో హ్యాపీగానే ఉన్నాడు, బాగానే మాట్లాడుతూ ఉన్నాడు, మనతో బాగానే కలిసిపోయి ఉన్నాడు. వాళ్ళమ్మ గుర్తుకొస్తే ఏంటి పరిస్థితి? తిరిగి దాని దగ్గరికి వెళ్ళిపోతాడనే నా టెన్షను. ఇంతవరకు రిషికి వాళ్ళ అమ్మ గుర్తుకు రాకుండా వాణ్ణి సంతోషంగా ఉంచాం. అది తన కొడుకుతో ఫోన్లో మాట్లాడకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. ఏం కాదులే. మన జాగ్రత్తలో మనం ఉంటే సింధు జాగ్రత్తలో సింధు ఉంటుంది. నీ ఆరోగ్యం బాగోలేదని రిషిని 3 రోజులు మన ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంది. ఆ 3 రోజులు పూర్తయిపోతే నీ ఆరోగ్యం బాగుందని తెలిస్తే రిషిని ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండనివ్వదు. నీ మనవడు నీతో లేకపోతే నీ మనసులో ఉండదు. ఇందాక అన్నయ్య కూడా అన్నారు కదా, నువ్వు వినుండవు కదా. నీ ఆరోగ్యం బాగుండదు కదా, ఇంకా రిషిని వాళ్ళ అమ్మ దగ్గరికి పంపించేచ్చు కదా అని. అన్నయ్య ద్వారా మన ఇంటి విషయాలు సింధుకి చేరుతా ఉండాయి. అర్థం చేసుకోవద్దునా? చిన్నప్పటి నుంచి రిషికి అసలు అమ్మ ధ్యాసే ఉండేది కాదు. పిల్లలు అమ్మ లేకుండానే ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళ జీవితాల్లోకి ఆ సింధు వచ్చిందో అప్పటి నుంచి రిషికి అమ్మ పిచ్చి పట్టుకుంది. ఆ పిచ్చి రిషి మనసులో నుంచి తీసేయాలి. అసలు ఎలా తీసేస్తావు వదినా? రిషి పూర్తిగా ఇక్కడే ఉంటానంటాం లేదు, మీరు ఆ విషయం అడగటం లేదు. మరి రిషిని వాళ్ళ అమ్మకి ఎట్ట దూరం చేస్తారు? దానికోసం ఓ ఆలోచన సిద్ధం చేశాను. అది అమలు పరిస్తే రిషి ఇంకా మనతో పాటు ఇక్కడే ఉండిపోతాడు. ఏంటది నా ఆలోచన? రాఖీ పండగ నాడు నీకే తెలుస్తుంది. థ్యాంక్ యూ సింధు, నేను మేడం దగ్గర తలదించుకోకుండా చేశావు. నీ థ్యాంక్స్ నాకేం అవసరం లేదు యష్. ఇంకోసారి ఇలాంటి మిస్టేక్ జరగకుండా చూసుకోచాలు. ఓకే యష్, సింధు వస్తున్నా మేడం. పద. చెప్పండి మేడం. శశి, మనం సైట్కి వెళ్ళిన తర్వాత నాన్న మనల్ని బయటకు తీసుకెళ్తానన్నారు కదా? అవును. ఎక్కడికి వెళ్దాం? ఎగ్జిబిషన్కి వెళ్దాం. అక్కడైతే బొమ్మలు కొనుక్కోవచ్చు, జైంట్ వీల్ ఎక్కొచ్చు, రోలర్ కోస్టర్ ఎక్కొచ్చు, భలే బాగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే శశి, మనం ఎగ్జిబిషన్కే వెళ్దాం. సంధ్య, మీరు బయలుదేరి వెళ్తున్నట్టుగా ముందు యష్కి ఫోన్ చేసి చెప్పు. అట్నిదా వద్దా?
యష్కి కాల్ చేస్తుందంటే పిల్లల్ని తీసుకుని బయలుదేరి ఉండాలి. మేడం, నా మొబైల్ రింగ్ అవుతుంది, ఒకసారి ఎవరో చూసి వస్తాను. ఓకే యష్, యూ కెన్ గో. ఇప్పుడు యష్ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడితే మెసేజ్ నేనే చేశానన్న విషయం తెలిసిపోతుంది. ఎలా అయినా సరే యష్ ఆ కాల్ మాట్లాడకుండా చేయాలి. శశి, శశి, నీకేం కాలేదు కదమ్మా? శశి, 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 నీకేం కాలేదు కదా? నీకేం కాలేదు కదా? ఏం కాలేదు నాన్న. టెన్షన్ పడకు యష్, శశికేం కాలేదు. నీ వల్ల ఇదంతా. పాపం సింధు రిషితో మాట్లాడాలని ఎన్నిసార్లు నా ఫోన్ కాల్ చేసిందో. రిషి ఇంటికి రాగానే ఎలాగైనా సరే సింధుతో మాట్లాడించాలి. అయ్యో అయ్యో, లో బ్యాటరీ చూపిస్తుందే. ఛార్జింగ్ పెట్టాలి. విన్నావుగా వదినా, రిషి ఇంటికి రాగానే సింధుతో మాట్లాడిస్తాడంట అన్నయ్య. చంద్ర ఫోన్ పనిచేస్తేనే కదా సింధు రిషితో మాట్లాడేది. నువ్వు ఒక పని చేయి. చెప్పొదినా. అట్నే వదినా. అమ్మయ్యా, పని అయిపోయి ఉండదు వదినా. ఇంకా అన్నయ్య ఫోన్ అస్సలు పనిచేయదు, ఛార్జింగ్ ఎక్కదు. నువ్వు ఇంకో పని చేయాలి. చెప్పొదినా. పిల్లలు సైట్ నుంచి ఇంటికి తిరిగి రాగానే ఇంట్లో డాక్టర్ నన్ను చెక్ చేస్తూ ఉండాలి. పిలిపించు డాక్టర్. ఇప్పుడు నువ్వు బాగానే ఉండవు కదా వదినా, ఇంకా డాక్టర్ ఎందుకు? చెప్పింది చెయ్యి. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడు. సరే వదినా.
నేనేం చేశాను యష్? ఏం చేసావా? నువ్వే కదా పిల్లల్ని సైడ్కి తీసుకురామని నా ఫోన్ నుంచి సంధ్య ఫోన్కి మెసేజ్ చేసావు. అంటే అది రిషిని చూడాలనిపించింది, వాడితో మాట్లాడాలనిపించింది. మీరేమో రిషిని నేను కలవకుండా చేస్తున్నారు, అందుకే అలా మెసేజ్ చేయాల్సి వచ్చింది. అసలు నీకు బుద్ధుందా? రిషిని పంపించేది నువ్వే, మళ్ళీ రిషి కోసం ఇలా దొంగచాటు వ్యవహారాలు చేసేది కూడా నువ్వే. నువ్వు మెసేజ్ చేయడం వల్లే పిల్లలు ఇప్పుడు ఈ సైడ్కి వచ్చారు. వాళ్ళలా రావడం వల్లే కదా ఇప్పుడు శశికి పెద్ద ప్రమాదం జరగబోయింది. లక్కీగా శశికి ఏం కాలేదు కాబట్టి సరిపోయింది. అదేమన్నా జరుగుంటే ఏంటి పరిస్థితి? రిషిని మేమేమి కావాలని నిన్ను కలవకుండా మాట్లాడకుండా చేయటలేదు. ఇంట్లో మా అందరితో కలిసిపోయి సరదాగా సంతోషంగా ఉంటున్నాడు. అందుకే నిన్ను మర్చిపోయింటాడు. అది కూడా మా తప్పేనా? రిషి నీ దగ్గర కంటే మా దగ్గర సేఫ్గా ఉంటాడు సింధు. అయినా పిల్లల విలువ చిన్నప్పటి నుంచి పెంచితేనే కదా తెలిసేది. నా పిల్లల్ని నేను పెంచకుండా చేసింది ఎవరు యష్? మీరు కాదా? అవును మరి. నీ ప్రతి కష్టానికి నష్టానికి మేమే కారణమని చెప్పటం నీకు సాను బాగా అలవాటైండది. అమ్మా, ఈవిడితో మాట్లాడిందప్పి, పదండి వెళ్దాం. అమ్మా, రిషి, రిషి ఏంటి నువ్వు తెలియని ప్లేస్లో ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నావేంటి? 10ంటికి వెళ్దాం. అమ్మా, రిషి, అమ్మా, రిషి, 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 అంత పెద్ద ప్రమాదం తప్పిందా? శశి, నాన్న నీకేం కాలేదు కదమ్మా? నాకేం కాలేదు నానమ్మ. కరెక్ట్ టైంకి సింధు వచ్చి కాపాడింది. తనని ప్రాణాపాయం నుంచి కాపాడిందని కొంపదీసి శశి సింధు మంచిది అనే అభిప్రాయానికి వస్తుందా ఏంటి? అమ్మో, అలా జరగకూడదు. అసలు తప్పు నువ్వు చేసి సంధిననటమేంట్రా? నీ ఫోన్ వదిలేసింది నువ్వు. నువ్వే అక్కడ జాగ్రత్తగా ఉంటే సింధు మెసేజ్ చేసేదా అసలా? అవును అల్లుడు గారు, తప్పు చేసుండదా సింధు. దాన్ని సడామెడా తిట్టండి, మా అమ్మ నరిసి బాధ పెట్టకండి. మా అమ్మని ఎందుకు తిట్టాలి? శశిని అమ్మే కదా కాపాడింది. లేదంటే శశికి చాలా ప్రాబ్లం అయ్యేది. తాతయ్య, నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను, ఇక్కడ ఉండను. ఏమైంది రిషి? మా అమ్మ మంచి చేసినా అందరూ తిడుతున్నారు,
చివరికి నాన్న కూడా. అది నాకు నచ్చడం లేదు తాతయ్య. నన్ను మా అమ్మ దగ్గర దింపేసేయ్. శశి, నేను ఇంట్లో అందరం కలిసి రోజు భలే ఆటలు ఆడుకుంటున్నాము. రోజు ఇలా హ్యాపీగా గడిచిపోతే ఎంత బాగుంటుందో అని అనిపిస్తుందమ్మా. అక్కడే నీకు హ్యాపీగా ఉందనిపిస్తే నువ్వింక అక్కడే ఉండిపో. అమ్మ ఎందుకలా అంది? ఇక్కడున్నావా రిషి? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. ఏమైంది రిషి? ఎందుకలా ఉన్నావు? అమ్మ గురించి ఆలోచిస్తున్నాను శశి. ఇందాక ఫోన్లో అమ్మేమందో తెలుసా? ఎందుకు రిషి ఎప్పుడు ఆమె గురించి ఆలోచిస్తున్నావు? ఇక్కడ ఇంత మందితో నువ్వు ఎంత సరదాగా సంతోషంగా ఉన్నావో నీకు అర్థం కావడం లేదా? ఈ సంతోషం నీకు అక్కడ ఆమె దగ్గర దొరుకుతుందా చెప్పు? నా మాట విని మాతో పాటు ఇక్కడే ఉండిపో రిషి. అబ్బా, ఎంత బాగా మాట్లాడుతా ఉండవు శశి. అచ్చం మీ నానమ్మ మాట్లాడుతున్నట్టే ఉంది. ఈ ఇంట్లో నువ్వు జూనియర్ దమయంతివి. ఏంటి రిషి మాట్లాడవు? ఇక్కడే ఉండిపోతావా? నేనిక్కడ మీతో పాటు ఉండిపోతే అక్కడ అమ్మతో ఎవరుంటారు? అక్కడ అమ్మ ఒక్కతే అయిపోతుంది కదా శశి. అంటే మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్ళిపోతావా రిషి? నువ్వొచ్చావని ఇంట్లో అందరూ హ్యాపీగా ఉన్నారు. నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ అందరూ బాధపడతారు రిషి. నాకు తెలుసు శశి, కానీ అక్కడ అమ్మ ఒంటరిగా నా కోసం బాధపడుతూ ఉంటుంది కదా. అమ్మని బాధ పెట్టడం కరెక్ట్ కాదు శశి. అమ్మా అమ్మా అమ్మా, నీకంతా అమ్మేనా? మేం పట్టదా? చూడు రిషి, ఆ సింధు ఏమైనా మీరు పుట్టినప్పటి నుంచి మీతో అమ్మగా ఉండదా ఏంది? మీ నాన్నతో గొడవపడి తప్పుడు పనులు చేసి ఈ ఇంట్లో ఉన్న ఎంతమంది మంచి వాళ్ళని వదిలేసి ఎన్నాళ్ళు ఒంటరిగానే ఉంటుంది కదా. నువ్వు ఉన్నా లేకపోయినా మీ అమ్మకి పెద్దగా బాధ ఉండదు. ఆమెకు ఒంటరిగా బతకడం అలవాటే. చూడు రిషి, ఆ సింధు నీ మీద చూపించే అమ్మ ప్రేమంతా నిజం కాదు, అదంతా యాక్టింగు. నువ్వు లేకపోయినా ఇన్ని రోజులు ఎట్టా అయితే ఉండాదో ఇక ముందు కూడా అట్టాగే హాయిగా ఉంటది. నువ్వే మీ అమ్మ గురించి దిగులు పడకో. శశి మాటిని ఇక్కడే ఉండిపో. అక్కడే నీకు హ్యాపీగా ఉందనిపిస్తే నువ్వింక అక్కడే ఉండిపో. రిషి, ఇది మీ నాన్న ముద్ద
నాన్న ముద్దని నాన్నే తినిపిస్తే బాగుంటుంది కదా నాన్నమ్మ. నాన్న మరి నాకు నీకు తినిపించకుండా ఉంటానా? దా తిను. ఇది ఈ నానమ్మ ముద్ద. శశి, ఇదిగో తిన్నా. ఇది మీ తాతయ్య ముద్ద. తాతయ్య నాకు లేదా? నీకు లేకుండా ఉంటుందా బంగారం? ఇదిగో తిను తిను. ఇది అమ్మమ్మ ముద్ద. నీ ముద్ద నాకేం అక్కర్లేదు. అమ్మమ్మ నాకు తినిపించు, నేను తింటా. రిషి, ఇది అమ్మ ముద్ద. రిషి కనుక సంధ్య పెట్టే ఆ ముద్ద తింటే సంధ్యని అమ్మగా అనుకున్నట్టే, మాతో పాటు ఈ ఇంట్లో ఉండటానికి కూడా ఒప్పుకున్నట్టే. తిను నాన్నా. రిషి తిను. రిషి తిను. అక్క, నిజంగా నేనే నా పిల్లల ఆనందాన్ని చెడగొడుతున్నానా? రిషిని వాళ్ళకి దూరం చేసి తప్పు చేశానా? రిషి అమ్మగా నాతో కంటే అక్కడే ఎక్కువ ఆనందంగా ఉంటాడా? అమ్మగా నా పిల్లలకి నేను దూరం అయితేనే వాళ్ళు సంతోషంగా ఉంటారా? నాకు చాలా భయంగా ఉందక్క. సింధు, నీ పిల్లల విషయంలో నువ్వెలాంటి తప్పు చేయలేదు. అంతా కరెక్ట్గానే చేస్తున్నావు. కానీ ఇప్పుడు నువ్వు ఆలోచించే తీరుంది చూడు, ఇది కరెక్ట్ కాదు, తప్పు. నీ పిల్లలు నీతో ఉంటేనే వాళ్లకు నిజమైన ఆనందం దొరుకుతుంది. అక్కడ వాళ్ళు చూసే ఆ సంతోషం అదంతా ఓ నాటకం, ఓ బూటకం.
శశికి నీ అమ్మ ప్రేమ అర్థమయ్యేటట్టు చేసుకోవాలి. ఆ విధంగా నువ్వు ఆలోచించాలే తప్ప ఇలా కాదు సింధు. లేదక్క, నా ఆలోచన కరెక్టే అనిపిస్తుంది. నువ్వెందుకో ఎవరి వల్లో బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యావనిపిస్తోంది. నువ్వేం ఆలోచించకుండా పడుకో సింధు. అది కాదక్క. ఏం కాదు, అంతా మన మంచికే జరుగుతుంది. పడుకో. సింధు ఇక్కడికి వచ్చేసిందేంటి? రిషిని చూడ్డానికి వచ్చిందా లేక తీసుకెళ్ళడానికి వచ్చిందా? 3 రోజులు ఇంకా అవ్వలేదు కదా, అయినా ఎందుకు వచ్చింది? ఇప్పుడు కనుక రిషి సింధుని చూస్తే మనసు మారి అమ్మతో వెళ్ళిపోతానంటాడు. సింధు, నువ్వు అక్కడే ఉండి, నేను వస్తున్నా. ఏంటి సింధు, నువ్వు పొరపాటును కూడా మా ఇంటికి రావద్దని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు? ఏదైనా అర్జెంట్ అయితే నాకు కాల్ చేయొచ్చు కదా, నేనే నీ దగ్గరకు వచ్చేవాడిని. అది కాదు యష్, రిషి. నాకు తెలుసు సింధు, రిషి కోసమే వచ్చావని. రిషి 3 రోజులు మాతో ఉండడానికి నువ్వే కదా ఒప్పుకొని పంపించావు. ఇప్పటికి 2 రోజులే అయింది, ఇంకా 3వ రోజు పూర్తి అవ్వలేదు, అప్పుడే వచ్చేసావేంటి? ఎందుకు సింధు ఒప్పుకొని ఇలా మాట తప్పుతావు? నీ పద్ధతి నాకేం నచ్చలేదు. యష్, నన్ను మాట్లాడనిస్తావా ప్లీజ్? రిషి ఎన్ని రోజులు మీ ఇంట్లో ఉన్నా నాకేం అభ్యంతరం లేదు. వాడి ఇష్ట ప్రకారం మీతో ఎన్ని రోజులు ఉండాలి అనిపిస్తే అన్ని రోజులు ఉండనివ్వండి. నేను నిజమే చెప్తున్నాను యష్. రిషి మీ దగ్గర ఎన్ని రోజులు ఉండాలనుకున్నా నాకేం అభ్యంతరం లేదు. అది చెప్పి వెళ్దామని వచ్చాను. సింధు, నిజంగానే నువ్వు ఈ మాట అంటున్నావా? మనస్ఫూర్తిగానే చెప్తున్నాను యష్. థ్యాంక్ యూ సింధు, థ్యాంక్ యూ వెరీ మచ్. రేపటితో నువ్వు ఇచ్చిన 3 రోజుల గడువు పూర్తవుతుంది. రిషి నీ దగ్గరికి వెళ్ళిపోతానంటాడు. మా అమ్మ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. వాడికి ఏం చెప్పి ఆపాలా అని తెగ టెన్షన్ పడుతున్నాను. నా ప్రాబ్లంని ఈజీగా సాల్వ్ చేసావు. థ్యాంక్ యూ సింధు. తీసుకో, ఇది రిషి స్కూల్ బ్యాగ్. అందులో వాడి బుక్స్ ఉన్నాయి. మీ అమ్మ కోసం వాడిని స్కూల్ మాన్పించకండి, ఎందుకంటే వాడి చదువు పాడైపోతుంది. అలాగే సింధు, రోజు రిషి నేనే స్కూల్ దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ నేనే పికప్ చేసుకొని ఇంటికి తీసుకొస్తాను, ఓకేనా? ఇంక నువ్వు బయలుదేరి సింధు. ఒక్క నిమిషం, నాకు సాయం చేస్తావా? తప్పకుండా చేస్తాను సింధు. చెప్పు, ఎలాంటి సాయం కావాలి నీకు? రాఖీ పండుగ కోసం రిషికి శశికి కొత్త బట్టలు కొన్నాను. రాఖీ కూడా ఇందులోనే ఉంది. నేనిస్తే శశి ఈ కొత్త డ్రెస్ వేసుకోదని నాకు తెలుసు, అందుకే నీకిస్తున్నాను. దయచేసి నువ్వే కొన్నావని చెప్పి ఈ కొత్త బట్టలు పిల్లలు వేసుకునేలా చేయవా ప్లీజ్? నేను తెచ్చిన రాఖీనే శశి చేత రిషికి కట్టించు. తప్పకుండా కట్టిస్తాను సింధు.
యష్ చెప్పు సింధు. ఏం లేదు. నీరు లేని నదిలో పిచ్చినావ పయనం, నిప్పు కొండ ఒడిలో నీటి బుడగ జననం, వలపు ఓ వెర్రి భాష, కలల కెరటాల ఘోష, నడి సముద్రాన ఈత, నరకమి గుండె కోత, బ్రతుకే బరువై నిదరే కరువై సాగే యాత్రలో, నీరు లేని నదిలో పిచ్చినావ పయనం. రే యష్, నీ చేతిలో ఉన్న స్కూల్ బ్యాగ్ ఆ బాక్సులో ఏంట్రా? ఇది రిషి స్కూల్ బ్యాగ్ బుక్స్ అమ్మా. ఈ కవర్లో రిషి సెసిల కొత్త బట్టలు, రాఖీలు కూడా ఉన్నాయి. ఇంతకుముందే సింధు వచ్చి ఇచ్చింది.